హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్ అంటే అన్నీ మనకి మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఐసీఏఆర్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడే చూడండి, మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఒకే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు కూడా లేదండి. మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ మే 2 అయితే ఒక జాబ్కి సంబంధించి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. ఒకటి ఉంది కాబట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక్కటే జాబ్ ఉంది కదా అని ఎవరు అప్లై చేసుకోకుండా ఉంటారు. కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఒక జాబ్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మే 2 అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క అడ్రస్కి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క అడ్రస్లో కండక్ట్ చేస్తారు మనకి అంటే ఐసీఎంఆర్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఇక్కడ మనకి ఒడిశాకు సంబంధించి మనకి పిన్ కోడ్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. ఒక అడ్రస్కి అయితే మనం వెళ్ళవలసి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే వెళ్ళండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనకి అక్కడ అడ్రస్ వచ్చేసి మనం అడ్రస్లో మనకి ఒక మే 2 మనకి 10:30 AM లోపల అయితే మనకి అక్కడ అడ్రస్లు అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జిరాక్స్ కాపీసు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ మనం అటాచ్ చేసేసి తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుంది మనకి. దాని తర్వాత కూడా మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కల్పిస్తారనమాట. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.